హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలామంది విద్యార్థులు చాలా రకాలైనటువంటి కాల్స్ చేస్తున్నారు. ఈరోజు వివిధ రకాల దినపత్రికల్లో మరియు ముఖ్యంగా వేటి న్యూస్లో ఇచ్చినటువంటి ఈరోజు ముఖ్యమైనటువంటి వార్త, మన ఏపీకి సంబంధించినటువంటి డిఎస్సి పోస్టుల సంఖ్య 2500 పోస్టులను ఇవ్వడం జరిగింది. కొన్ని దినపత్రికలు వీటిపైన అవగాహన లేక 2500 పోస్టులని ఇవ్వడం జరిగింది. కానీ వాస్తవానికి 2500 పోస్టులు అనేది గవర్నమెంట్ డిసైడ్ చేసింది ఏంటి అంటే అది స్పెషల్ డిఎస్సి కిందికి వస్తుంది. సో లోకేష్ గారు కూడా క్లారిటీగా చెప్పారు, 2500 పోస్టులు ఈసారి స్పెషల్ డిఎస్సిలో ఉంటుంది అని చెప్పారు. సో అభ్యర్థులందరూ కూడా ఏపీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ 2500 పోస్టులు అనేవి కేవలము స్పెషల్ డిఎస్సికి సంబంధించినవి, రెగ్యులర్ డిఎస్సి కాదు. ఈ సంవత్సరం కూడా రెగ్యులర్ డిఎస్సిలో మంచి సంఖ్యలో మన ఫేవరేబుల్గా మంచి సంఖ్యలో మనకు డిఎస్సి పోస్టులు ఉంటున్నాయి. కాబట్టి అభ్యర్థులందరూ కూడా నిరాశ చెందకుండా మీ యొక్క లక్ష్యం వైపు మీ యొక్క స్టడీని కంటిన్యూ చేస్తూ సంఖ్యను చూడకండి, మీ యొక్క పర్ఫార్మెన్స్ని చూడండి. మీకు 25,000 పోస్టులున్నా 2500 పోస్టులున్నా మీకు కావాల్సింది ఒకటే పోస్టు. సో కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. సో 2500 పోస్టులు అనేది ఏపీ స్పెషల్ డిఎస్సి కిందికి వస్తుంది. సో ఆ దినపత్రికలు అవగాహన రాహిత్యం వల్ల జరిగినటువంటి ఒక పొరపాటుగా భావించడం జరుగుతుంది. సో ఇప్పుడు పుస్తకాలు బరువు అనిపించవచ్చు, కష్టం అనిపించవచ్చు. సో కాబట్టి కష్టమైన కొంచెం ఇబ్బందికరమైన మీ యొక్క లక్ష్యాన్ని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇలాంటి వార్తలు వస్తూ ఉంటాయి. సో ఇలాంటి నెగిటివ్ వార్తలను కానీ నెగిటివ్ పీపుల్స్ని కానీ పట్టించుకోకుండా సో సరైన టైంలో సరైన కోచింగ్ సెంటర్ని ఎంచుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ అమలాపురంలో శ్రీ మన అకాడమీ మంచి ఫ్యాకల్టీ చేత స్కూల్ అసిస్టెంట్ హెచ్జిటి 2 సపరేట్గా ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంచి నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. సో మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే గవర్నమెంట్ కూడా ఈసారి ప్రతి నోటిఫికేషన్లో 45 రోజులు మాత్రమే టైం ఇస్తుంది. నేను నోటిఫికేషన్ వచ్చినాక వస్తాను, లేదా టెట్ రిజల్ట్ వచ్చినాక నేను వస్తాను అనే కొంతమంది ఆలోచన చేస్తున్నారు. అది చేయకండి. ఒక లాంగ్ టర్మ్లో కనుక మనం కోచింగ్ తీసుకోగలిగితే మంచి ప్రణాళికతోని మంచి క్రమశిక్షణతోని మన సిలబస్ను కంప్లీట్ చేసుకోగలిగితే మనం అనుకున్నటువంటి ఏదైతే డ్రీమ్ జాబ్ ఉందో గురువు కావడం అనేది అదృష్టం కాదు, ఒక త్యాగం కావాలి, దానికి ఒక క్రమశిక్షణ కావాలి, దానికి ఒక పట్టుదల కావాలి. ఇవన్నీ ఉన్నప్పుడే ఒక గురువుగా నువ్వు ఈ సమాజానికి కొన్ని వేల మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడానికి అవకాశం కలుగుతుంది. అలాంటి అవకాశం కలగాలి అంటే మన వైపు కూడా కొంత త్యాగం అనేది, త్యాగంతో పాటు క్రమశిక్షణ అనేది, క్రమశిక్షణతో పాటు పట్టుదల అనేది ఇవన్నీ కూడా ఏకమైనప్పుడే మనం అనుకున్నటువంటి ఈ టీచర్ జాబ్ అనే కళను నెరవేర్చడం జరుగుతుంది. ఆ టీచర్ జాబ్ను నెరవేర్చడానికి శ్రీ మన అకాడమీ అమలాపురం ఆధ్వర్యంలో మీ కళను నెరవేర్చడం జరుగుతుంది. ఇటువంటి మంచి అవకాశాన్ని మన సైకాలజీ మాస్టర్ అయినటువంటి సురేష్ సార్ ఆధ్వర్యంలో ఓకేనా మంచి ఫ్యాకల్టీ చేత మనం నడపబడుతున్న ఏకైక కోచింగ్ సెంటర్ అమలాపురంలో ది బెస్ట్ కోచింగ్ సెంటర్. సో కాబట్టి మీ నిర్ణయాన్ని త్వరగా సో నేను చాలామంది నేను వింటున్నటువంటి మాట ఏంటంటే సార్ ఇంకొక 1 వీక్ అయితే సంక్రాంతి వస్తుంది, సంక్రాంతి తర్వాత మేము జాయిన్ అవుతాం సార్ అని చాలామంది కాల్ చేస్తున్నారు. ఇందాక నేను సురేష్ సార్తో మాట్లాడినప్పుడు కూడా అదే చెప్తున్నారు. ఓకే, పండుగ వస్తుంటుంది వెళ్తుంటుంది, కానీ అవకాశము జీవితంలో కొన్నిసార్లే వస్తుంది. ఆ అవకాశాన్ని వాడుకోండి. వచ్చినటువంటి అవకాశాన్ని వాడుకున్నట్లయితే ప్రతిరోజు మనకు పండుగనే, ఆ పండుగను మనం అద్భుతంగా చేస్తాము. సో మీకు జాబ్ వస్తే మనమే అందరం కలిసి ఒక అద్భుతమైన పండుగ చేద్దాము. సో ఇలాంటి మళ్ళొకసారి చెప్తున్నాను, 2500 పోస్టులు అనేది కేవలము ఏపీ స్పెషల్ డిఎస్సి. ఇది గుర్తుంచుకోండి అభ్యర్థులారా.
సో మీరు అధైర్యపడకండి, మీ వెంట శ్రీ మన అకాడమీ వెంటంటూ ఉండి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మీకు ఎల్లప్పుడూ మంచి మార్గదర్శిగా ఉంటూ సురేష్ సార్ ఆధ్వర్యంలో ఒక మంచి టీము మీ గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తుంది. ఇది గమనించండి, త్వరగా బ్యాచ్లో చేరగలండి. మీకు రేపు కానీ ఎల్లుండి కానీ కొత్త బ్యాచ్లు స్టార్ట్ అవుతున్నాయి. ఈ అవకాశాన్ని వరుసగా రేపు ఎల్లుండి నెక్స్ట్ డే ఈ వరుసగా 3 days నూతన బ్యాచ్లు ప్రారంభమవుతున్నాయి. హెచ్జిటి, స్కూల్ అసిస్టెంట్, సోషల్, ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్నటువంటి బ్యాచ్లు, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క మెథడాలజీ ఫ్యాకల్టీ మీ వేట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.